వెల్కమ్ టు గనచులు. ఎల్లిపాయలు ఒలవడం పెద్ద తలకాయ నొప్పి, పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవుతాం కదా. ఈజీగా ఇన్ని రోజులు తిప్పు తెలవక ఎంత కష్టపడ్డామో అని అనుకుంటారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లిపాయలన్నీ తెచ్చి పచ్చి నూనె పోసి, మనం రొంటకు వాడుకునే నూనె పోసి 2 స్పూన్లు పోసి బాగా ఎండకు పెట్టండి. ఆ మీద పొట్టు ఎండిపోతుంది. అప్పుడు ఒక బట్టలకేసి బట్టలు కొట్టినట్టు కొట్టండి. కొడితే ఆ ఎండిపోయిన పొట్టు ఎల్లిపాయలకు ఉన్నది విడివిడిగా అయిపోయి ఊడొచ్చేస్తుంది ఈజీగా. బట్టలు నలిచినట్టు నలవండి. అప్పుడు ఈజీగా మనం చేయితోని ఒలవకుండా ఇట్లా ఏరేయచ్చు అన్నమాట. ఇప్పుడు మూట తీసి చూడండి, అన్నిట్లా ఏరేసి గిన్నెలోకి వేసుకోవడం ఎంత ఈజీగా. ఫుల్ పొట్టు ఉన్నది చేయితో ఒలవాలంటే చేయి నొప్పి పడుతుంది. సగం ఊడిపోయిన పొట్టుని ఈజీగా ఇట్లా చేయితో అనగా ఎన్ని కిలోల ఎల్లిపాయలంటే అన్ని కిలోలు చిటికల చేసుకోవచ్చు. నెలకు మనం ఇట్లా చేసి పెట్టుకుంటే నాన్ వెజ్ కర్రీస్ కానీ, వెజ్ కర్రీస్ కానీ, పచ్చళ్ళకు కానీ ఈజీగా మనకు టేస్టీగా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. ఈ ఎల్లిపాయలు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది బయట నుంచి తెచ్చుకోకుండా, అల్లమన్నా ఈజీగా ఒలవచ్చు కానీ ఎల్లిపాయలు చాలా కష్టము. ఇప్పుడు కొట్టినాం కదా, ఇప్పుడు బట్టలు నచ్చినట్టు నలుస్తూ ఉండాలి. సెకండ్ టైం కూడా ఇట్లనే వచ్చేస్తుంది. మీకు ఎప్పుడైనా రావు, అవి మొండిగా ఉన్నాయి అంటే అవి సరిగ్గా ఎండనట్టే లెక్క. లేదు అంటే ఇంకా 4 దెబ్బలు కొట్టండి, బట్టలు నలిచినట్టు నలవండి. ఈజీగా అన్నిట్లో ఏరడమే, ఒలవాల్సిన అవసరమే లేదు. ఏవో అక్కడిక్కడ ఒకటి మొండిగా ఉంటేనే మనము చేయితోని ఒలవాల్సి వస్తుంది. చూడండి ఎంత ఈజీగా తీసేయచ్చు. నిమిషాల్లో ఇట్లా బట్టలు నలిచినట్టు మళ్ళీ నలిస్తే మళ్ళీ ఇన్ని వస్తాయి. పొట్టంతా సపరేట్ అయిపోతుంది. అందులోకించి మనము ఒలిచిన ఎల్లిపాయలు ఇట్లా తీసి మంచిగా రుబ్బి పెట్టుకోవచ్చు. మీకు నచ్చితే ఒకసారి ఇట్లా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత ఈజీగా ఇన్ని ఎల్లిపాయలు నేను ఒలిచి. ఎంతమంది ఇట్లా చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే నెలకు ఇట్లనే చేసుకుంటా. అస్సలు బయట నుంచి తేనె అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లాస్ట్కి ఒక గిన్నె మిగిలినాయి. ఇవి కూడా ఈజీగా ఒలిచిపోవచ్చు. ఇంత దబ్బుని ఇన్ని ఒలిచేసినాం కదా. ఎల్లిపాయ, అల్లము, కొద్దిగా పసుపు, నూనె, ఉప్పేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. పెట్టుకోవచ్చు. బయట నుంచి కొనే బద్దలు ఎల్లిపాయ, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇట్లా పచ్చళ్ళకి వేసుకోవచ్చు. మామిడికాయ పచ్చళ్ళకి కానీ, టమాటా పచ్చళ్ళకి కానీ దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.